హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, లాస్ట్ 1 వీక్ నుంచి అయితే బాగా వర్షాలైతే పడుతున్నాయి కదా! సో, ఇప్పుడు వెదర్ అయితే చూసారా? మేమున్న ఏరియాలో అయితే వర్షం అయితే ఆగిపోయింది. బయటికి చూస్తా ఉంటే ఒక కొత్త ప్లేస్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో, లాస్ట్ 1 వీక్ అంతా కూడా అసల ఏం కూడా కనిపించినంతగా వర్షాలైతే పడ్డాయి. అండ్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. సో, ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల అస్సలు నా ఇంట్లో పని జరగట్లేదు. సో, వాళ్ళతోనే ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే లక్కీ గాడు ఏదో ఒక గేమ్ అయితే ఆడుతూనే ఉంటాడు. సో, టీచర్ ఏదో లెగో కాన్సెప్ట్ గురించి చెప్పిందంట. సో, తన లెగో సెట్ తీసంతా కూడా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. One of చూసేయండి. the favorites because this has tires to ride ఓకే. and it goes. I have a teddy bear which has a gift. ఓహ్! నైస్. వన్ మోర్. Then I have this. It's also a vehicle. It can also dig. Like this. షో మీ ప్రాపర్లీ. ఐ కెనాట్ సీ. ఇట్లా సైడ్ ఓకే. No, it can go. Now I have a rooster. ఓకే. వాట్ డస్ ద రూస్టర్ డూ? It will wake up people in the morning. Instead of an alarm, we can keep a rooster in the house. I love these small mini flowers. This is a mailbox and this is a tree. ఓకే. And here is a small camera వావ్! దిస్ వన్ విచ్ ఐ లైక్ ద మోస్ట్. and we can see through this because it has a white color lens and it can also spin. వెరీ నైస్. అండ్ వాట్ ఎల్స్ యూ మేడ్? I made a normal tower. ఓకే. It has a nice comfy bench. వాట్ బెంచ్ ఇస్ దట్? A comfy bench. మీన్స్? A wooden bench. ఓకే. And we have a normal flag on the top and we have some like the water things which we normally see on the roads in US. ఓన్లీ యూఎస్, నాట్ ఇన్ ఇండియా. Yeah. We cannot see in India? No. We We cannot cannot see these things. Normally we need to travel to see these. Where? To US. Especially in the forest roads, these things would be there. This is a water hose. Show me. What is that? It's a water hose. Especially in the forest roads, these things would be there. Some accidents like fires. Fire accidents. Okay. And then I have a normal castle. Okay. The door can be opened. You built all these Legos? Yeah, And what else? that's it. Okay. And then I think I have some more. You have more Legos to build? Yeah. This is a part of these. What are those? Can you explain what are those? So this is like the purple team and this is the red team. Okay. What So is the use of the team? This is a castle. So they fight in front of the castles. So they need a place to hide Okay. and they can shoot their enemies while hiding behind these. We cannot hide the miniature like they can hide. We cannot. Okay. పిల్లలు మార్నింగ్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్క్రీన్ ముందే ఉన్నారు కదా! సో, ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ట్యాబ్ కానీ, మొబైల్ కానీ ఎలాంటివి కూడా నేను ఇవ్వలేదు. సో, నార్మల్ ఫిజికల్ గేమ్స్ ఏదైనా ఆడుకోమంటే ఇంకా ఇలా లెగో సెట్ ఏదో తీసుకొని ఆడుకుంది. ఇంకా తిని పడుకోమంటే పడుకోరు కదా! ఈవినింగ్ అయితే అయిపోయింది. కొంచెం వర్షం అయితే తగ్గింది. అసలు వర్షమే లేదు. అంటే ఇది థర్స్‌డే రోజు షూట్ చేసిన వీడియో. సో, బయట వెదర్ కూడా అంటే చల్లగా ఉంది. బట్ వర్షం అయితే పడట్లేదు. సో, స్కేటింగ్ క్లాస్ ఉండింది. లక్కీ గాడిని స్కేటింగ్ క్లాస్‌కైతే తీసుకెళ్తూ ఉన్నాను. హ్యాపీ గాడు పడుకున్నాడు. సో, అందుకని హ్యాపీ గాడిని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు లక్కీ యేసుకున్న షూస్ అడ్వాన్స్ షూస్. సో, దానికి బ్రేక్స్ అలాంటివి ఏమి ఉండవు. సో, వీల్స్ అన్నీ కూడా అన్‌కంట్రోలబుల్ అనమాట. అందుకే తను చాలా జాగ్రత్తగా అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఇన్‌లైన్ స్కేట్స్ కదా! సో, వాటికి బ్రేక్స్ అనేవి ఉండేవి. తను కంట్రోల్ చేయగలిగేది. బట్ ఇప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే తనతో పాటు డెఫినిట్‌గా నేను కూడా ఉండాల్సొస్తుంది.
బయటైతే వెదర్ చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంది. సో, మా బ్లాక్ దగ్గర ట్రాక్ అయితే డ్రై అయితే అయిపోయింది. బట్ స్కేటింగ్ దగ్గర ఉన్న ట్రాక్ ఇక్కడ చూసారా చాలా వెట్‌గా అయితే ఉంది. సో, సార్ ఏమన్నారంటే ట్రాక్ అంతా వెట్‌గా ఉంది గదా! ఇన్‌లైన్ స్కేట్స్ ఏసుకొని రమ్మన్నారు. బట్ లక్కీ గడికి అవి చిన్నగా అయిపోయాయనేసి నేను అడ్వాన్స్ షూసే వేశాను. దానివల్ల తనకి కొంచెం అంటే భయంతో అయితే స్కేటింగ్ అయితే చేసింది. సో, పిల్లలందరూ చేస్తూ ఉంటే నాకు భయమైతే వస్తూ ఉంటది. సో, అంత ఫాస్ట్‌గా అయితే చేస్తూ ఉంటారు. బట్ ఎంత కంట్రోల్‌గా చేస్తారంటే మనకు భయమేస్తూ ఉంటుంది వాళ్ళెక్కడ పడిపోతారని. బట్ అస్సలు పడిపోరు. సో, ఐ విష్ లక్కీ గాడు కూడా త్వరగా అంత ఫాస్ట్‌గా అయితే నేర్చుకుంటాడని అనుకుంటున్నాను. సో, లక్కీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అంటే ఫాస్ట్‌గా నేర్చుకోవాలని. బట్ ఈ వర్షాలన్నీ తగ్గిపోతే ఇంకా రెగ్యులర్ క్లాస్ అంటే ఇంకా ఫాస్ట్‌గా అయితే నేర్చుకుంటది. స్కేటింగ్‌కి వెళ్ళేప్పుడు ఎంతైతే పనుంటుందో, వచ్చిన తర్వాత కూడా అవన్నీ తీసి ప్యాక్ చేసుకోవడం కూడా అంతే పనుంటుంది. అండ్ లక్కీ గడే షూస్ ఇవే అడ్వాన్స్ షూస్. సో, ఇవి కొత్త షూస్ అనమాట. సార్ ఏం చెప్పారంటే ఈ షూస్‌కంతా కూడా ఫంగస్ వస్తూ ఉంటుంది. సో, ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ ఒక డ్రై క్లాత్‌తోనంతా క్లీన్ చేయాలి అనేసి చెప్పాడు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో, ఫంగస్ అయితే వచ్చింది. వర్షాకాలం కాబట్టి స్కేటింగ్ అంతా కూడా వీళ్ళు తడిలోనే చేస్తున్నారు కదా! సో, అవన్నీ కూడా కొన్ని రాడ్స్ అంటే ఫిక్స్ చేసిన రాడ్స్ అన్నీ కూడా రస్ట్ వచ్చేస్తాయనేసి ఇంకా మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టాను. స్కేట్ నుంచి రాగానే హ్యాపీగాడైతే పడుకొనున్నాడు కదా! సో, లేచిపోయాడు. ఇంకా పాలు తాగించి కొంచెం స్నాక్స్ తినిపిచ్చేసాను. ఆన్‌లైన్ క్లాసెస్ అయినా కూడా హోమ్ వర్క్స్ అయితే ఇచ్చారు. కొద్దిసేపు హోమ్ వర్క్ చేయించేసాను. ఇలా ఆ రోజైతే గడిచిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.